హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాసాన్ని గురించి ఘనపరిచి మాట్లాడినటువంటి అధ్యాయం. విశ్వాసం అనే దానికి కొద్దిపాటి నిర్వచనాన్ని కూడా అందులో చెప్పడం జరిగింది. తర్వాత విశ్వాస వీరుల జాబితా, ఎవరెవరు విశ్వాస వీరులుగా బైబిల్లో ఉన్నారో చాలామంది పేర్లు మనకి చూపించినటువంటి అధ్యాయం హెబ్రీ పత్రిక 11. వారు ఏమేం జయించారో, విశ్వాసం ఎలాంటి శూరకార్యాలను సాధిస్తుందో దానంతటిని ఘనపరిచి విశ్వాస విషయమై మనం ఎలా ఉండాలో, దానివల్ల వనుగూరేటువంటి శక్తివంతమైన ప్రయోజనాలేంటో మొత్తం ఈ అధ్యాయంలో మనకి బయలుపరిచాడు దేవుడు. మార్కు సువార్తలో మీరు ఒకసారి బైబిల్ కానీ తీయగలిగితే యేసు ప్రభువే ఆశ్చర్యపోయినటువంటి ఘట్టం ఒకటి రాయబడి ఉంది మార్కు సువార్తలో. వాస్తవంగా అందరినీ ఆశ్చర్యపరిచిన వ్యక్తి యేసు ప్రభు. అలాంటిది ఒక సన్నివేశంలో యేసు ప్రభువే ఆశ్చర్యపోయినట్టు రాయబడి ఉంది. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. అందువలన కొద్దిమంది 4వ వచనం నుంచి చదువు. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ గణహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమునో ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను అనుంది. లూకాసు వార్త 7లో శతాధిపతి విశ్వాసమును చూసి ఆశ్చర్యపోయినట్టుంది. లూకాసు వార్త 7లో తన దాసుడు పక్షవాతపు జబ్బుతో బాధపడుతున్నాడని ప్రభువుని రిక్వెస్ట్ చేస్తాడే శతాధిపతి. అతని విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు ఆశ్చర్యపోయినట్టు రాసుంది. మార్కు సువార్తలోనేమో అక్కడ ఉన్నటువంటి స్వజనులు లేక యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు, వాళ్ళ అవిశ్వాసమునకు ఆయన ఆశ్చర్యపడ్డాడు అని రాస్తుంది. వాస్తవంగా ఆయనకున్న బిరుదనామాల్లో ఒకటి ఆశ్చర్యకరుడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుంచి చూస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానకర్త కర్త అయిన అధిపతి అని అతనికి పేరు పెట్టబడునని అక్కడ రాసి ఉంటుంది. అందులో నంబర్ 1 ఆశ్చర్యకరుడు అని. అంటే ఆయన బోధ ఆశ్చర్యం, ఆయన జన్మ ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం, మహిమను వదిలిపెట్టి రావటం ఆశ్చర్యం, ఆయన చేసిన కార్యాలు ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యం, సిలువ ఆశ్చర్యం, ఆయన సమాధి చేయబట్టం ఆశ్చర్యం, పునరుద్ధానంతో తిరిగి లేవటం ఆశ్చర్యం. టోటల్గా యేసు ప్రభు అంటేనే ఆశ్చర్యం. కాలాన్ని 2గా చీల్చాడు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని. కాల మధ్యంలో నిలిచినవాడు, కాలమే తానై ఉన్నవాడు, ఆది అంతములు లేనివాడు, అన్నిటికీ ఆరంభము అంతము ఆయనే అయి ఉన్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, గట్టిగా చెప్దామా? ఆయన ఎదుటి వాళ్ళని ఆశ్చర్యపరిచిన వాడు, ఒక మనిషి ఆశ్చర్యపోయినట్టు ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. ఎక్కడంటే విశ్వాసం ఇక్కడ ఉండదు అనుకున్న దగ్గర విశ్వాసం కనపడినందుకు ఆశ్చర్యపోయాడు. ఇదిగో వీళ్ళ దగ్గర ఖచ్చితంగా విశ్వాసం ఉంటుంది అని ఎవరిని గురించి అనుకున్నాడో వాళ్ళ దగ్గర విశ్వాసం కనపడనందున ఆయన ఆశ్చర్యపోయాడు. అయితే అది మనకు ముఖ్యం కాదు. బహుశా ఈ సందేశాన్ని మీరు గతంలో విని ఉండొచ్చు, నేను చెప్పాను ఆశ్చర్యకరుడు ఎలా అని. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ ఆశ్చర్యకరుడైనటువంటి ప్రభు అక్కడ ఒక మాట రాయించాడు. కొద్దిమంది రోగుల మీద చేతులుంచుట తప్ప
మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను అని రాస్తుంది. దేవునికి చేత కాదా? దేవునికి చేత కాదా? మరి ఆయన ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాముతో 90 ఏళ్ళ నాకు బిడ్డ పుడతాడా, 100 ఏళ్ళ వానికి సంతానం కలిగి దాన్ని శారా గుడారంలో నవ్వితే, బయట ఉన్న అబ్రహాముతో దేవుడు ఏం మాట్లాడాడు? అబ్రహామా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఎంత మాట ప్రభు, ఎవరన్నారు? మరి 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల నేను కందునా అని నీ భార్య అయిన శారా నవనేలా? మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున నేను మళ్ళా వస్తాను, అప్పుడు శారా నీకు కుమారుని కనును అని చెప్తాడు. ఖచ్చితంగా అదే జరిగింది. సో ఆ సందర్భంలో ఇది ఆదికాండం 18వ అధ్యాయం 7వ చోట రాయబడి ఉంటుందిలే, 14వ వచనం. మరి మీరు చెప్పరే 14వ వచనం. అది యెహోవాకు చాలు అసాధ్యమైనది. చాలు 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 అంటే మీరు ఆ వచనం దగ్గరికి పోయారో లేదా అని అండర్లైన్ చేయాలి దాన్ని. ఆ మాట సూపరు. అసాధ్యం లేని దేవుడు మార్కు సువార్త 6లో కొంతమంది రోగుల మీద చేతులు ఉంచడం తప్ప మరి ఏ అద్భుతమును అక్కడ ఆయన చేయజాలకపోయాను అని ఉంది. చేయలేదు అంటే వేరు, ఆయనకి మనసు లేదు, చేయలేదు అనొచ్చు. మళ్ళీ చెప్తున్నా, అక్కడ ఏముందో చదవండి. 5వ వచనం, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడిను. ఈ ఆశ్చర్యపడ్డ ఘట్టాన్ని పక్కన పెడదాం. చేయజాలకపోయెను అన్న మాట రౌండ్ కొడదాం, దాని మీద కొంచెం దృష్టి నిలుపుదాం. దేవునికి చేత కాదా? దేవుడు చేయలేడా? దేవునికి అసాధ్యమైనవి ఉన్నాయా? ఆయనే చెప్పాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అని. మరి ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేనప్పుడు మరి ఇక్కడ ఎందుకండి చెయ్యలేకపోయాడని రాస్తుంది? అంటే దేవుడు చెయ్యలేకపోవడం కూడా ఉంటుందా? కొంచెం ఈ మాట మనం జీర్ణం చేసుకోవడానికి కష్టం, కానీ అది నిజం. దేవుడు కూడా చెయ్యజాలడు, చెయ్యలేడు అని చెప్పడానికి కొన్ని ఉన్నాయి. ఆయన అబద్ధం ఆడలేడు. నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా ఆయన అబద్ధం ఆడలేడు. ఆయన మోసం చేయలేడు, ఆయన పాపం చేయలేడు. ఆయనకు అసాధ్యమైనవి కొన్ని ఉన్నాయి. పాపం చేయలేడు, మోసం చేయలేడు, ద్రోహం చేయలేడు, నయవంచన చేయలేడు, అబద్ధాలు ఆడలేడు, సత్యమునకు భిన్నమైన దాంతో ఏకీభవించలేడు. వీటన్నిటితో పాటు విశ్వాసము లేని వారి జీవితాల్లో కార్యాలు కూడా చేయలేడు. అవిశ్వాసము గలవారి జీవితాల్లో కార్యాలు కూడా చేయలేడు. ఇది పాయింట్. దేవుడు బలవంతుడే, సర్వశక్తుడే, సమస్తము సాధ్యము చేయగలిగిన సమర్థుడే. కానీ ఇదంతా విశ్వసించిన వారి విషయంలో, అవిశ్వాసుల విషయంలో ఇది వర్తించదు. దేవుడు నోవాహును రక్షిస్తాడా, రక్షించడా? మీ అభిప్రాయం చెప్పండి. దేవుడు నోవాహును రక్షిస్తాడా, రక్షించగలడా, రక్షించలేడా? పెద్దగా చెప్పాలి. రక్షించగలడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. డౌట్ లేదుగా. నేనంటాను రక్షించలేడు అని. రక్షించలేడేంటి వెర్రిమోహమా? రక్షించాడు, రక్షించగలడు అని మీరు అంటారా? దానికి నా సమాధానం, రక్షించలేడు దేవుడు. ఎప్పుడో తెలుసా? దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచి విధేయత చూపి నోవా ఓడ కట్టకపోతే ఎలా రక్షించేవాడు? చెప్పండి. రక్షించగలడు అని చేతులేరు ఎత్తారు. ఎలా రక్షించగలడు? దేవుడు నోవహును రక్షించాలంటే దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. భక్తునికి దేవుడు చెప్పిన పని కూడా భక్తుడు చేయాలి. ఇక్కడ నోవాహుకి దేవుడు అది వరకు నోవా కని విని ఎరగని సంగతులను గురించి మాట్లాడుతున్నాడు. ఓ రోజు దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు, ఇంకా కొద్ది కాలంలో
భూమి మీదికి నేను ప్రచండమైనటువంటి వర్షాన్ని పంపబోతున్నాను, ఆకాశపు తూములు వెప్పబోతున్నాను, అగాధ జలధారల ఊటలను నేను పైకి రప్పించబోతున్నాను. భూమి మీద 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం కురవబోతుంది. భూమి మీద ఉన్న మనుషులు, కొండలు, చెట్లు, పుట్టలు, పర్వతాలతో సహా మునిగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నోవా, ఈ తరములో నీవే నా దృష్టికి నిందారహితుడో నీతిపరుడవై ఉన్నావు. నా కృప నీ మీదికి వచ్చింది. నా దృష్టిలో నువ్వు చాలా పద్ధతిగా ఉన్నావు. అంతేకాదు, నువ్వు నాతో అనుబంధం కలిగి ఉన్నావు. ఇప్పుడున్నటువంటి జనాంగం మొత్తంలో నా స్వరం వినటానికి కాచుకొని కేవలం నా వాక్కు కొరకు కనిపెట్టుకుంది నువ్వు ఒక్కడివే. కనీసం నీ అత్త కుటుంబం కానీ, నీ తల్లి కుటుంబం కానీ, నీ తోడబుట్టిన వారు కానీ, నీ చుట్టుపక్కల కేవలం నువ్వు మాత్రమే నా స్వరం వినటానికి కాచుకున్నావు, కనిపెట్టుకున్నావు, విశ్వాసం గలవాడవై ఉన్నావు గనుక ఇదిగో 1,000,000 మంది దుర్మార్గుల్లో ఒక్క నీతిమంతుని నాశనంగా నేను, 1,000,000 మంది నీతిమంతుల్లో ఒక దుర్మార్గుని ఉండనియాను. ఫిల్టర్ చేయటం మాత్రం పర్ఫెక్ట్గా చేస్తా. 1,000,000 మంది దుర్మార్గుల్లో ఒక నీతిమంతుని నాశనం కానీను, 1,000,000 మంది నీతిమంతుల్లో ఒక దుర్మార్గుని ఉండనీను. గ్రేడింగ్ పర్ఫెక్ట్గా చేస్తా. కాబట్టి నీవు నా దృష్టికి నీతిమంతుడో నిందారహితుడు అయి ఉన్నావు గనుక నీవు చావకుండున్నట్లు, నీ ఇంటి వారు నశించకుండున్నట్లు, నేను భూమి మీదకి పంపే ఉగ్రతలో నీవు నీ ఇంటి వారు నశించకుండున్నట్లు మెళకువ కలిగి నేను చెప్పిన పని చేసుకో అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు 2 పనులు చెప్పాడు. ఒకటి, పైనుంచి వర్షం కురిపిస్తాను, భూగర్భంలోంచి అగాధ జల్లలు విప్పుతాను అన్నాడు. పైనుండి నీళ్ళు వస్తాయి, కింద నుండి కూడా నీళ్ళు వస్తాయి అనేది ఒక అసాధ్యమైన మాట. అంతవరకు నోవహు ఎరగని మాట, అది వరకు చూడని సంగతి అదొకటి. రెండవది, అందులో నుంచి నీవు కాపాడబడినట్లు నీ ఇంటి వారి రక్షణ కొరకు, నీ రక్షణ కొరకు ఓడగట్టుకోమన్నాడు. ఇప్పుడు ఆ పని సమాజంలో చేస్తే సమాజం దాన్ని చూసి నవ్విపోతుంది. అంతా కలిసి నోవాహుని పిచ్చోడు అనుకుంటారు, నోవా సంతానాన్ని కూడా పిచ్చోళ్ళు అనుకుంటారు. ఎందుకంటే డబ్బులన్నీ ఓడగట్టుకోవడానికి ఖర్చు పెట్టుకుంటున్నాడు. రక్షణ కొరకు ఓడగడుతున్నాడు అన్నది నోవాహు ఫీలింగ్. మెంటల్ ఎక్కింది నోవాహుకి, అతని పిల్లలకి అనేది జనం ఫీలింగ్. కానీ ఇప్పుడు గమనించండి, జనం ఎగతాళికి విశ్వాసం ఉంచాడా, లేకపోతే దేవుని మాటకి విశ్వాసం ఉంచాడా? రైట్. వాస్తవంగా ఆ టైంలో నోవాహు చేసే ఆ పని సమాజానికి మొత్తానికి ఒక్కడు కూడా మిస్ కాకుండా టోటల్గా సమాజంలో ఉన్న అందరికీ పిచ్చి పనే, వెర్రి పని, సోది పని. కానీ నోవాహుకు మాత్రం దేవుడు చెప్పిన విశ్వాస సంబంధమైన క్రియ. ఫలితంగా ఏం జరిగిందో మీకు తెలుసు. సమాజం నమ్మనిది నోవా నమ్మాడు, సమాజం ఒప్పనిది నోవా ఒప్పుకున్నాడు. ఏంటంటే పైనుంచి నీళ్ళు వస్తాయి అనేది సమాజం ఒప్పుకోలేదు. అప్పటిదాకా సమాజంలో ఉన్న అనుభవం ఏంటంటే భూగర్భంలో నుంచి తేమ నేలను చదును చేస్తే పంట పండేది. పైనుంచి నీళ్లు రావటం అనేది స్టార్టింగ్లో జరగల. అది ఆదికాండం 2వ అధ్యాయం 5వ వచనం మీరు చదివితే మీకు అక్కడ రాయబడి ఉంటుంది. అది వరకు పొలమందల ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందల ఏ చెట్టైనా మలవలేదు. ఎలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను. ఓకేనా? అంటే అప్పుడు నరుడు లేడు కాబట్టి, సేద్యం చేయడానికి అవకాశం లేదు కాబట్టి నేల నుంచి ఆవిరి లేచి భూమిని తడిపింది. ఆదాం హవ్వలు చేయబడ్డ తర్వాత వర్షం కురిసింది అని మీరు అనొచ్చు. కానీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం కానీ మీరు చూడగలిగితే నోవహు అది వరకు చూడని సంగతుల విషయమై హెచ్చరించబడ్డాడని రాస్తుంది. చూడండి ఒకసారి. దాన్ని ఆధారం చేసుకొని నీ మాట చెప్పా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, అది సంగతి, అది వరకు చూడని సంగతులను గూర్చి. ఏం చూడలేదు? వానబట్టం చూడలేదా? చూస్తే చూడని సంగతులను కూర్చొని ఎందుకంటాడు? నోవహు అది వరకు చూడని సంగతుల విషయమై దేవుని చేత హెచ్చరింపబడ్డాడు అని రాస్తుంది. వర్షం పట్టం నోవహు కొత్తే నాకు తెలుసు. మళ్ళీ బుక్ అవుతున్నారు మీరు. వర్షం పట్టం నోవహు కొత్త అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పాలి? క్రొత్త సంగతే కాబట్టి అది వరకు చూడని సంగతులు అన్నాడు. ఆల్రెడీ అతనికి కొత్త కాదు, అది పాత సంగతి అయితే అది వరకు చూడని సంగతులు ఎందుకంటాడు?
జనాలు కూడా తెలియదు. ఇప్పుడు పైనుంచి అగ్ని పడిద్దని నేను అంటా, నువ్వు ఒప్పుకుంటావా? పైనుంచి అగ్ని కురిసిద్దని అంటా, ఒప్పుకుంటావా? పెద్దగా చెప్పండి. ఎందుకు ఒప్పుకోరు? ఇంతవరకు మీరు చూడాల పైనుంచి అగ్ని పడటం చూసారు ఎప్పుడన్నా? మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా పైనుంచి అగ్ని కురవటం చూసారా? అగ్ని కురవటం చూస్తే ఇంకెక్కడ ఉంటారు? కాలి బూడిదైపోతారు, బతికుంటారా? సో చూడలేదు. కానీ నేను అంటాను భవిష్యత్తులో అగ్ని కురుస్తుంది అంటాను. నేను అంటాను పంచభూతాలు మహావేంద్రంతో లయమైపోతాయి అంటాను. నేను అంటాను మిడతల వంటి జీవులు భూగర్భంలోంచి వస్తాయని. నేను అంటాను ఇంకా కొద్ది కాలం తర్వాత యేసుక్రీస్తు రెండవ రాకడ రాబోతుంది అని. నేను అంటాను ప్రపంచంలో కొన్ని అరబ్ దేశాలు కలిసి ఒక దేశంగా మారబోతుంది అని. నేను అంటాను ఇంకా ప్రచండమైన యుద్ధాలు జరగబోతున్నాయి, ఎక్కువ జన నష్టం జరగబోతుందని నేను అంటాను. మీరు నమ్ముతారా? నేను అంటాను యేసు ప్రభు రెండవ రాకడ త్వరలోనే ఉందని. నేను అంటాను యేసు ప్రభు రెండవ రాకడలో మనల్ని తీసుకెళ్ళిన తర్వాత, న్యాయపీఠపు తీర్పు అయిపోయిన తర్వాత, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ మనల్ని తీసుకొని వచ్చి ఇదే భూమి మీద 1000 years పరిపాలన జరిగిస్తాడు. అదే యెరూషలేముని కేంద్రంగా చేసుకొని, యెరూషలేముని రాజధానిగా చేసుకొని, ఇప్పుడు ఢిల్లీని రాజధానిగా చేసుకొని, దేశ రాజధాని ఢిల్లీ, అవునా? హైదరాబాద్ ఒకప్పుడు రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ రాష్ట్ర రాజధాని, దేశ రాజధాని ఢిల్లీ. అలాగే యేసు ప్రభు యెరూషలేమును రాజధానిగా చేసుకొని ఇదే భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలించబోతున్నాడని నేను అంటాను. మీరు నమ్ముతారా? ఇవన్నీ చూడని సంగతులు. పైనుంచి అగ్ని కురిసిద్ది అంటాను, నమ్ముతారా? చూడలేదు. అలాగే అది వరకు చూడని విషయాల గురించి ఇప్పుడు మనం ఎట్లా హెచ్చరించబడుతున్నామో, ప్రపంచం మొత్తం ఒక్కటే రాజ్యం అయిద్దని నేను అంటాను, నమ్ముతారా? ఇంతవరకు మీ ఊహ తెలిసిన తర్వాత చరిత్రలో ఎప్పుడన్నా ఎన్నడన్నా విన్నారా? ప్రపంచం మొత్తం ఒక్కటే రాజ్యమై ఒక్కడే పరిపాలించాడు అన్న చరిత్ర ఎప్పుడైనా మీరు విన్నారా? 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 కానీ భవిష్యత్తులో జరగబోతుంది అని నేను అంటాను, నమ్ముతారా? అంత్యాబద్ధ క్రీస్తు అనేవాడు ప్రపంచ రాజు అవుతాడు. ఇంకా కొద్ది కాలం తర్వాత ఈ కనబడే కరెన్సీ కూడా మన చేతుల్లో కనబడదని నేను అంటాను, నమ్ముతారా? ఈ నాణ్యాలు, ఈ కాగితాలు మనకు కనపడవు అంటాను నేను, నమ్ముతారా? నమ్మకం ఉందని ఇప్పుడు కనపడుతుందిగా, సగం నమ్ముతాం. పూర్తిగా కరెన్సీ రహిత, నగదు రహిత పాలన ప్రపంచం మీదకి వచ్చిందంటే నమ్ముతారా? అందరి డబ్బు అకౌంట్ల రూపంలో బ్యాంకులో ఉంటుంది, అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయనేది మీరు నమ్ముతారా? పూర్తిగా అందరి డబ్బు ఒకటి చేతిలోకి వెళ్ళిపోయిందంటే నమ్ముతారా? అందరికీ ఒక ముద్ర అమల్లోకి వచ్చిందంటే నమ్ముతారా? ఇంతవరకు ఎప్పుడన్నా చూసామా? కనీ విని ఎరుగుదువా? రష్యా ఇజ్రాయెల్ మీదకి దండయాత్ర చేస్తుంది. ఆ దండయాత్రలో జరిగే జన నష్టం, చచ్చిన వాళ్ళని పూడ్చిపెట్టడానికి 7 నెలల కాలం పట్టిద్దంటే నమ్ముతారా? చచ్చిన వాళ్ళని ఏరి భూస్థాపన చేయడానికి 7 నెలల కాలం పట్టిద్దంటే నమ్ముతారా? అంటే అంత జనాల వధ జరిగిద్దంటే నమ్ముతారా? చిన్న చిన్న యుద్ధాలు చూస్తుంటేనే అర్థమవుతుంది, నేను నమ్మకేం చేస్తా, సత్తామా? నమ్ముతాం. కొన్ని నమ్మొచ్చు మీరు, కొన్ని కనబడుతున్నాయి కాబట్టి. ఇప్పుడు ఎక్కడ దాకేందుకు? రష్యా ఉక్రెయిన్ల యుద్ధం, దాదాపు 2 లక్షల మంది జనం నష్టం. జస్ట్ ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా యుద్ధం సైలెంట్గా సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఫస్ట్ ఏమన్నారు? అటు 200 ఇటు 200 అన్నారు. ఇప్పుడు అటు 2000 ఇటు 2000 దాటి ఇప్పుడు 5000కు దాటుతుంది. పెరిగిపోతుంది జనం నష్టం. ఇలాంటి జరిగినప్పుడు అలాంటి జరగడం పెద్ద కష్టమేం కాదు. కానీ అది వరకు చూడని సంగతుల విషయమై నోవహు హెచ్చరించబడ్డాడు. అందులో పైనుండి జలాలు రావడం, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమై అయినవి ఉన్నవి అన్నట్టుకు రుజువునై ఉన్నదని హెబ్రీ పత్రిక 11:1 రాస్తుంది. ప్రియులారా, విశ్వాసమును బట్టి మనం ఈరోజు సిద్ధపడుతుంటే, విశ్వాసమును బట్టి ఈరోజు మనం జనాన్ని హెచ్చరిస్తుంటే, విశ్వాసమును బట్టి ఈరోజు మనం జాగ్రత్త పడుతుంటే, సిద్ధపడుతుంటే, లోకస్తులు అన్యులు మనల్ని వెటకారం చేస్తారు, ఎగతాళి చేస్తారు.
ఎందుకంటే వారు అవిశ్వాసులు, వారికి విషయం తెలియదు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. తెలిసిన మనం చెప్పినా వినటానికి వాళ్ళు ఇష్టపడలేదు. వాళ్ళ గతి ఏమగును? నోవా జలప్రళయంలో ఏమయ్యానో అదే అగును. ఇక్కడ నోవాహును కూడా దేవుడు రక్షించడానికి ఒక పని చెప్పాడు. ఒకవేళ నోవాహు అది చేయకపోతే నోవాహును కూడా దేవుడు రక్షించగలిగేవాడు కాదు. నీ కొరకు, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకోమనే మాట దేవుడు నోవాహుకు చెప్పినప్పుడు నోవాహు విని విశ్వాసం ఉంచి విధేయత చూపినందున బతికిపోయాడు. అబ్రహామును గొప్ప జనముగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. చేయగలడా? చేయలేడా? చేయగలడా? చేయలేడా? నిశ్చయముగా నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. భూలోకంలోని సకల వంశములు నీ యందు ఆశీర్వదించబడిందనే మాట అన్నాడు. చేయగలడా? చేయలేడా? చేయలేడంటే చేయలేడా అంటానని, చేయగలడంటే చెయ్యలేడంటానని. ఏమైంది? మేము అదంటే ఇదంటాం, ఇదంటే అదంటాం. ప్రసంగం నువ్వేగా చేస్తుంది కానీ కాదు. చెయ్యగలడు ఎప్పుడు? అబ్రహాము విశ్వాసమును బట్టి విధేయత చూపితే. చెయ్యలేడు ఎప్పుడు? వెళ్ళమన్న చోటికి వెళ్ళకపోతే.